రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పెద్దూరులోని మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ లో ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి మరియు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెలరేగుతున్న మంటలను అదుపులోకి తెచ్చి చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పట్టణ సిఐ శ్రీనివాస్ తమ పోలీస్ సిబ్బంది మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేసినా తగ్గకపోవడంతో అదనంగా 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఎవరైనా కావాలని చేశారా అనే అనుమానాలు యజమాని వ్యక్తం చేస్తున్నాడు. ఈ మధ్యనే అప్పు చేసి లోన్లు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తూ షాపును నడిపిస్తున్నట్లు యజమాని తెలిపారు. దాంతోపాటు కూలీలతో మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడే చేస్తున్నట్లు బోరున విలిపించాడు. సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వేడుకున్నాడు. తెలుస్తలేదు, ఫోన్ చేసిరు పన్నకంచెలు ఏమన్నా ఫోన్ అంతే ఉరికొచ్చిన మెట్టనే అంతే. మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పారు. అయితే బయటకు వచ్చిన మేము ఉరికొచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతూ మంటలు పోవాలి. ఎవరు చేయాలో నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలి నా కొడుకుని ముంగడికి. మాకు బతుకు తెరవలేదు, ఇప్పుడు పైసా కూడా లేదు. ఇక అది 80 లక్షల మాలు. అది సిరిసిల్లలో నాకు 112 కాల్ వచ్చింది. ఈ 112 కాల్ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఫర్నిచర్ షాప్ లో చెప్పి రాగానే వెంటనే మా కానిస్టేబుల్ అలర్ట్ చేసినాను. తర్వాత ఫైర్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేసినాను. ఇమ్మీడియట్ గా ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్ తీసుకొని ఇక్కడికి ఫర్నిచర్ షాప్ వద్దకు రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత వెంటనే ఫైర్ ఆపే క్రమంలో ఇంకా ఫైర్ ఇంజిన్ అవసరం అయితే కూడా వేములవాడ నుంచి ఇంకా 2 ఫైర్ ఇంజిన్ తెప్పించి కూడా ఈ ఫైర్ కంట్రోల్ గురించి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఫర్నిచర్ షాప్ లో చాలా పరుపులు, కుర్చీలు, మంచాలు ఎన్ని ఉన్నాయి. దాంట్లో యాక్చువల్ లోపల 4 పిల్లలు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో 3 మాత్రం బయటకు వచ్చింది. ఇంకొక అతను బయటకు వచ్చినా రాలేదా అనేది కొంచెం అనుమానంగా ఉంది. దాని గురించి మేము వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. లోపల ఎవరున్నారు, ఏంటి ఉన్నారా లేరా అనేది మనం వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి ఒక ఫైర్ ఇంజిన్ సరిపోకపోతే వేములవాడకి వెళ్ళి ఇంకా 2 ఫైర్ ఇంజిన్లు తేవడం జరిగింది. అంతేకాకుండా జేసీబీని తీసుకొని ఆ జేసీబీ సాయంతో గోడలు కూడా బ్రేక్ చేసి మనం తొందరగా మంటలు ఆర్పడం జరిగింది.